లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఫోన్తో పాటు కంపెనీ వినియోగదారులకు అనుకూలమైన ఛార్జర్ను అందిస్తుంది. ఈ ఛార్జర్ సహాయంతో ఫోన్ను ఛార్జ్ చేస్తాం. చాలా మంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ఫోన్ ఎక్కువ ఛార్జింగ్ పెడితే అది పేలుతుందా? అందరి ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీలను కూడా ఓవర్ ఛార్జ్ చేయవచ్చు. ఫోను ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఛార్జర్లో ఉంచితే బ్యాటరీ వేడెక్కడం వల్ల పగిలిపోతుందని లేదా పేలిపోతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఫోన్ బ్యాటరీలను ఓవర్ ఛార్జింగ్ నుండి రక్షించడానికి హ్యాండ్సెట్ తయారీ కంపెనీ ప్రత్యేక వ్యవస్థను ఇన్స్టాల్ చేయడానికి ఇదే కారణం. ఈ సిస్టమ్ ప్రయోజనం ఏమిటంటే, మీ ఫోన్ బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే సిస్టమ్ పవర్ను కట్ చేస్తుంది. ఫోన్లో ఈ సిస్టమ్ పనిచేయకపోతే ఏదైనా ఛార్జర్తో ఫోన్ను ఛార్జింగ్ చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఫోన్ పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఫోన్కు ఛార్జ్ చేస్తే ఈ తప్పులు చేయకండి. మీరు స్మార్ట్ ఫోన్ను ఛార్జ్ చేయడం మర్చిపోతే అది ఖచ్చితంగా ఫోన్ను పవర్ కట్ నుండి నివారిస్తుంది. కానీ ఫోన్ వేడెక్కవచ్చు. ఫోన్ ఓవర్ హీట్ అయితే అది పేలవచ్చు. కాబట్టి త్వరగా ఛార్జ్ నుండి తీసివేసి మొబైల్ కవర్ను తీసివేయండి. ఫోన్తో పాటు వచ్చే ఒరిజినల్ ఛార్జర్ పాడైతే స్థానిక ఛార్జర్ను ఉపయోగించకుండా అదే కంపెనీ నుండి ఛార్జర్ కొనుగోలు చేయండి. ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 18W కంటే వేగంగా ఛార్జ్ అయ్యే ఛార్జర్తో ఫోన్ను ఛార్జ్ చేయవద్దు. ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఫోన్ను ఉపయోగించడం మానుకోండి. వీలైతే ఫోన్ వేడెక్కకుండా ఉండేలా డేటాను ఆఫ్ చేయండి.